గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి విద్యార్థులకు ప్రజలకు నింపేలా గురురాజా పాఠశాల డైరెక్టర్ పి శేషవల్లిరెడ్డి పర్యవేక్షణలో రన్ ఫర్ రిపబ్లిక్ డే ర్యాలీని నంద్యాల పట్టణంలో గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ర్యాలీలో 350 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నుండి ప్రారంభమై పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్డిపిఓ మంద జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థి దశ నుండే రహదారి నిబంధనలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. రహదారి నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చునని గుర్తు చేశారు. విద్యార్థులు వీటిపై అవగాహన కలిగి ఉంటే తమ కుటుంబ సభ్యులకు వాటి గురించి వివరిస్తూ హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ శేషవల్లిరెడ్డి, నంద్యాల సిఐలు ఇస్మాయిల్, మల్లికార్జున గుప్తా హాజరయ్యారు. మీరందరూ కూడా కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇలాంటివన్నీ మీరు గనుక ఇంబైబ్ చేసుకుంటే యూ విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ సిటిజన్స్ అనమాట. మీ సోషల్ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అంటే ఏంటి అని చెప్పి. యూజువల్లీ ఇలాంటి వాటి మీద ఎవరు అంత డిస్కస్ చేయరు. బట్ ఒక కాన్స్టిట్యూషన్ డేని సందర్భించుకొని మీకు వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్. అట్లాగే మా సైడ్ నుంచి మేము ట్రాఫిక్ రూల్స్ మీద అండ్ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూస్తున్నాము. ఇది మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అన్నమాట నడుస్తుంది. సో ఈ రెండు సందర్భించుకొని మేము దాని మీద కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వచ్చున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్నపిల్లలు, మీకు కొన్ని రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్స్ నడపడం అలాంటివి చేయకూడదు అన్లెస్ మీకు లైసెన్స్ వచ్చేంత వరకు. 18 years వస్తే కానీ మీకు ఎవరికి లైసెన్స్ రాదు. సో లైసెన్స్ లేకుండా 2 wheelers నడపడం లేకపోతే 4 wheelers ట్రై చేయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఏంటంటే మీ పేరెంట్స్ కనుక ఎవరైనా హెల్మెట్స్ లేకుండా బైక్స్ నడపడం అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, ఇలా హెల్మెట్ లేకుండా నడపకూడదు, హెల్మెట్ లేకుండా బండి తీసుకెళ్లకూడదు. మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే స్టేజ్ లో ఉండాలి. చాలా మంది ఇళ్లలో ఒకే ఒక బ్రెడ్ విన్నర్ ఉంటారు ఇంట్లో. అలాంటిది వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా కూడా అది చాలా పెద్ద నష్టం. ఎంటైర్ ఫ్యామిలీకి, ఎంటైర్ కంట్రీకి అది చాలా పెద్ద నష్టం. సో అలాంటిది జరగకుండా మీరు కూడా మీ రోల్ ప్లే చేయొచ్చు. డే ఆఫ్ రిపబ్లిక్ డే ముందు అడ్వాన్స్ గా ఒక రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ విషయం మా దగ్గరికి చెప్పినప్పుడు మేము కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది, పిల్లలకు మంచి అవేర్నెస్ వస్తుంది అని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని గౌరవనీయులైన ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. మేడం కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మేడం మీకు ఇందాక చెప్పినట్టు లైసెన్స్ లేని వ్యక్తులు ఎవరు కూడా బండి నడపకూడదు. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు సంవత్సరానికి 4 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే సుమారుగా 1,70,000 మంది చనిపోవడం జరుగుతుంది. ఏది అంటువ్యాధులు వచ్చినా కూడా మనకు భారతదేశంలో ఇంతమంది చనిపోవడం అనేది జరగదు. కానీ ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోతుండడం వలన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పబ్లిక్ కి రోడ్ అవేర్నెస్, రహదారి భద్రత గురించి తెలియచేయాలని చెప్పి దానికి ఒక మంత్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు. దీంట్లో మేము రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేస్తుంటాము.